ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వంటకంతో వచ్చాను. అదే మొగలై చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. మరి రండి, ఏమేమి పదార్థాలు కావాలో చూసుకుందాం. మొగలై చికెన్ కర్రీకి కేజీ చికెన్ అనేది తీసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు, కొత్తిమీర ఫ్లేవర్ కోసం, అలాగే కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం, అలాగే ముఖ్యంగా 7 గుడ్లు అనేది నేను తీసుకున్నాను. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ చికెన్ మసాలా. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి, మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి. నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను, ఆ వీడియో కూడా షార్ట్స్లో పెట్టాను చూడండి. ఇది నేను ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కాగిన వెంటనే కరివేపాకు యాడ్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుని దోరగా వేపించుకున్నాను. చూడండి, దానికి ఉప్పుని యాడ్ చేసుకున్నాను వేగంగా వేగడానికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నానండి. ఒకసారిగా అలాగా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలి, చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. ఆ తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని చక్కగా కలుపుకుంటూ ఉండాలి. స్మెల్ అయితే చక్కగా వస్తుంది. చూడండి, నేను ఏ విధంగా అయితే యాడ్ చేసుకుని కలుపుకుంటున్నానో ఆ విధంగా అన్ని పదార్థాలు కలుపుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్. ఎందుకంటే ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కావాలంటే తర్వాత యాడ్ చేసుకున్నాం. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముక్కలన్నీ చక్కగా వేగడానికి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కాసేపు ఉంచుకుందాం. చికెన్ ఉడికేలోపు మీకోసం ఒక మంచి సాంగ్. ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నా గుండె మూత తీసుకొని చూసారు కదా, నూనెంతా చక్కగా పైకి తేలుతుంది. అలాగే మనం చికెన్ వేపాలంటే ముందుగానే వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు. చికెన్లో ఏదైతే వాటర్ లెవెల్ ఉంటుందో అదంతా పైకి వస్తే చాలు. తర్వాత 1 కప్పు పెరుగు అనేది నేను యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకుంటున్నానండి. చికెన్లో పెరుగు వేయడం వలన ముక్కలు అనేవి విరగకుండా మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేనైతే కాసేపు మరలా మూత పెట్టుకొని అదేవిధంగా ఉంచి టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని చక్కగా అన్ని ముక్కలకు పట్టేటట్టుగా టమాటీలన్నీ కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొక 3 నిమిషాలు ఉంచడానికి మూతనైతే పెట్టుకున్నాను. అప్పుడు జ్యూస్ మొత్తం దగ్గరగా అవుతుందండి. చూసారు కదా ఏ విధంగా మొత్తం దగ్గరగా అయిపోయిందో. టమాటీలు కూడా మంచిగా ఉడికాయి. 1 టీ స్పూన్ ధనియాల పొడి,
1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. ఫ్లేవర్ కోసం అయితే కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అవుతూ ఉంటాయి. చూడండి, ఈ విధంగా ఎంత చక్కగా కలుపుకున్నానో. స్మెల్ అయితే అదిరిపోతుందండి, మామూలుగా లేదు. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని ఒకసారి కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత మూతను అనేది పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని నేనైతే తెచ్చిపెట్టుకున్న ఎగ్స్ అనేవి అన్నీ కూడా ఈ విధంగా కొట్టుకొని ఒక గిన్నెలో వేసుకున్నానండి. చూసారు కదా, నేనైతే 7 ఎగ్స్ తీసుకున్నాను. 7 ఎగ్స్ని కూడా పగలు కొట్టుకొని చక్కగా గిన్నెలోకి అయితే మొత్తం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత బాగా వాటిని ఏవైతే 7 ఎగ్స్ ఉన్నాయో వాటిని అన్నీ బాగా బీట్ చేసుకున్నాను. బీట్ చేసుకున్న తర్వాత మూత తీసి ఈ విధంగా బుడగలు వస్తున్నాయి. చూసారు కదా, చికెన్ ఒక్కసారిగా కలుపుకొని కొంచెం సాల్ట్ సరిపోలేదు, టేస్ట్ చేశాను. ఇప్పుడైతే ఓకే, నాకు సరిపోయింది కరెక్ట్గా. ఏదైతే నూనె అయితే పైకి తేలిపోయింది కదా, చూడండి, చికెన్ అంతా చక్కగా ఉడికిపోయిందండి, దగ్గరగా అయిపోయింది. బాగా ఉడికిన చికెన్లో మనం ఏదైతే ఎగ్ పెట్టుకున్నామో ఆ ఎగ్ మొత్తం కూడా ఇందులో ఈ విధంగా నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మూతను అనేది పెట్టుకోవాలండి. కాసేపటి తర్వాత మూత తీసేసి ఇదిగోండి ఈ విధంగా అనేది కలుపుకుంటున్నాను. చికెన్ అనేది ఎగ్ కూడా పర్ఫెక్ట్గా ఉడికాయండి. కాసేపు అలాగే కలుపుతూ ఉండాలి. చూసారా, నోరూరించే మొగలాయ్ చికెన్ కర్రీ రెడీ. చూసారు కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని ఇంకా తినడమే మిగిలింది. రండి ఫ్రెండ్స్, తినేద్దాం ఇంకా.